మావోయిస్టుల ఎన్కౌంటర్లకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సులో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అభివృద్ధి నమూనా ఏదైతుందో అది మన ఇజ్రాయిల్ ప్రవర్తనలో చూస్తున్నాం, అది వాళ్ళ ఉక్రెయిన్లో చూస్తున్నాం, అది వాళ్ళ ట్రంప్ యొక్క ఆలోచన విధానంలో చూస్తున్నాం. భిన్న దేశాల్లో నియంత్రత్వాలు వచ్చాయి, నియంత్రలు వచ్చారు. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంత నియంతృత్వం పెరిగి యుద్ధాలు చేస్తున్నప్పుడు కనీసమైనటువంటి ప్రమాణాలు పాటించకుండా హాస్పిటల్స్ మీద, స్కూళ్ళ మీద బాంబులు వేస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళీ వాళ్ళ 21వ శతాబ్దంలో హిట్లర్ లాంటి ఫ్యాసిజం తిరిగి మరో రూపంలో వస్తున్నది అనేటువంటి కూడా ఈ సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలు, మార్క్సిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు, మార్క్సిజం చదివిన వాళ్ళు, డైలెక్ట్రిక్ తెలిసిన వాళ్ళు ఇవాళ ప్రపంచాన్ని చూసినా, మన దేశాన్ని చూసినా, మన ప్రాంతాన్ని చూసినా, బస్తను చూసినా వీటన్నిటికీ అంతర్గతంగా సంబంధాలు ఉన్నాయి. బస్తరు ఐసోలేటెడ్గా జరగడం లేదు, బస్తరు ఒక మార్పులో భాగంగా జరుగుతున్నది. ఇంతకాలంగా మేము పౌర హక్కులో కానీ లేదా భిన్న మీటింగ్లో మాట్లాడేప్పుడు బస్తర్లో జరుగుతున్నటువంటిది కార్పొరేటీకరణ కూడా జరుగుతున్నది, బస్తల్లో ఉండే ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పచెప్పడం కొరకు జరుగుతున్నది అని మనం మాట్లాడేవాళ్ళం, వ్యాసాలు కూడా రాసేవాళ్ళు. కానీ వాళ్ళు స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు, మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ టైమ్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ మేము అక్కడ ఉండే ఖనిజ వనరులని మేము కార్పొరేట్లకు అప్పచెప్పాలి, దేశం యొక్క అభివృద్ధి వేగంగా చేయాలి, జీడిపి వేగంగా పెరగాలంటే అక్కడ ఖనిజ వనరులను తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఖనిజాలని మేము కార్పొరేట్లకు అప్పచెప్తాం, దానికి ఎవరు అడ్డం వచ్చినా, చెట్లు అడ్డం వచ్చినా, మనుషులు అడ్డం వచ్చినా మేము వాళ్ళని తొలగిస్తాం అని ఆయన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి అట్లా మాట్లాడాడు. ఎట్లా తొలగిస్తారు చెట్లని? వాతావరణము కాలుష్యము, తర్వాత ప్యారిస్ అగ్రిమెంటు, చెట్లు కూలగొట్టడం వలన జరిగే ప్రమాదము, రాబోయే తరాలు జరిగేటువంటి అన్యాయం, ఎట్లా మీరు చెట్లు కూలగొట్టడం మేము కూలగొడతాం, ఎందుకంటే అక్కడ ఖనిజాలు ఉన్నాయి. ఆదివాసులు అడ్డం వస్తే చంపుతాం, ఆదివాసులు అడ్డం వస్తే చంపుతామని అంటే అది ఆ సంపద ఎవరిది? ఇంతకాలంగా వేల సంవత్సరాలుగా ఆదివాసీలు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఈ సంపదను కాపాడారు. ఆదివాసులకు స్వార్థం లేదు, వాళ్లకు కూడబెట్టుకోవడం తెలియదు, అమాయకమైన వాళ్ళు. బస్తల్లో కలెక్టర్ కిడ్నాప్ చేసినప్పుడు మేము బస్తల్లో చాలా దూరం ప్రయాణం చేశాం. వాడికి ఏం కోరికలు ఇట్లా పిచ్చిగా అసలు మన బయట ప్రపంచంలాగా లేదు పాపం. ఆ అమాయకులైన వాళ్ళు అడవినే కాపాడుతూ అక్కడ జీవించే వాళ్ళ మీద ఇవాళ మనకింత ద్వేషం ఎందుకు? ఒకవేళ నిజంగానే మీరు అక్కడ సంపద దేశ ప్రయోజనం కొరకు, కార్పొరేట్లు కాదు, దేశ ప్రయోజనం కొరకు ఒకవేళ సంపద తీసుకోవాలని మీకుంటే ఆదివాసులతో మాట్లాడాలి. రాజ్యాంగంలో షెడ్యూల్ 5లో రాసుకుందాం. జైపాల్ సింగ్ ముండా రాజ్యాంగం రాసేప్పుడు రాజ్యాంగ సభలో ఆయన ఒక మాట అన్నాడు, మేము ఆదివాసీలం, మీరంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్యులు దగ్గర మీరంతా బయటకు వచ్చిన వాళ్ళు, మేము మా జీవితం మేము బతుకుతున్నాం, ఒకవేళ ఈ జాతిని నిర్మించాలి, నేషన్ను నిర్మించాలి, మనందరం నేషన్ నిర్మించడం అంటే ఆయన అన్నది అంటే మనందరం కలిసి ఉందాం, ఇవాళ మనం అందరం కలిసి ఉందాం అనే నిర్ణయం అయితే రాజ్యాంగ సభలో తీసుకుంటున్నామో, మా స్వయం పరిపాలన ఏదైతుందో ఈ స్వయం పరిపాలనను రక్షిస్తే మేమందరం కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది జైపాల్ సింగ్ ముండా చెప్పినటువంటి మాట. దాంట్లో భాగంగానే ఆదివాసులు చేసిన పోరాటాల్లో భాగంగానే భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది. షెడ్యూల్ 5లో సూత్రరీత్యా మనం అంగీకరించాం, ఆదివాసుల యొక్క వాళ్ళ స్వయం పరిపాలనను సూత్రరీత్యా మనం అంగీకరించాం. ఆ తర్వాత కూడా భిన్న రకాలుగా ఆదివాసీలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. దానికి ప్రతిస్పందనగా చాలా చట్టాలు వచ్చాయి. షెడ్యూల్ 5 తర్వాత SC/ST అట్రాసిటీ యాక్ట్ వచ్చింది, తర్వాత పీసా వచ్చింది, 1 of 70 వచ్చింది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది. ఇవన్నీ ఏమిటి యాక్ట్స్ అన్ని? ఆదివాసులు చేస్తున్న ప్రతిఘటనకు ప్రతిస్పందనగా ఒకవైపు నిర్బంధము, మరొక వైపు ఒక స్పందన. సరే మేము పూర్తిరీత్యా అంగీకరిస్తున్నామని 2013లో సోనియా గాంధీ గారు ఒక మీటింగ్ పెట్టారు. ఆమె ఆరోగ్యం బాగాలేక రాలే, కానీ
వాళ్ళ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు వచ్చారు, మమ్మల్ని అందరిని పిలిచారు, నందిని సుందర్ మేము అంతా వెళ్ళాం. అప్పుడు కూడా మనం చెప్పినట్టే ముందు ఆదివాసుల హక్కులని మీరు గౌరవించండి. ఒకవేళ ఆదివాసుల ప్రాంతంలో ఉండేటువంటి సంపద దేశానికి పనికి రావాలంటే, మొత్తం దేశ ప్రయోజనానికి పనికి వాడితో మాట్లాడాలి. పీసా యొక్క అదే దాని అర్థమేది కదా, పీసాలు మనం అంగీకరించేది వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ సంపదను మనం తీసుకోవద్దు. అనుమతి కావాలి, వాళ్ళ గ్రామ సభల అనుమతి కావాలి. అది అంటే ముఖ్యంగా